పయనం యూట్యూబ్ న్యూస్ ఛానల్కు స్వాగతం. కోట్ల గొంతులొక్కసారి గర్జిస్తాయి. సీట్ల మీద కూర్చున్న మంత్రులారా ఖబర్దార్ అంటూ కార్మిక లోకం కదం తొక్కితే ఏ ప్రభుత్వమైనా మెడలు వంగుతాయి అన్న పాత నినాదం ఎప్పటికీ కార్మిక లోకానికి కొత్త చైతన్యాన్ని అందిస్తుంది. అదే స్ఫూర్తితో, అదే కసితో ఇవాళ 12/2/2026 దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ధర్మవరం పట్టణంలో కని విని ఎరుగని రీతిలో ధర్మవరం CITU కింద ఉన్న అన్ని కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్లు కదం తొక్కాయి. ధర్మవరంలో ముఖ్యంగా అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్, మున్సిపల్ పారిశుద్ధ కార్మిక సంఘం, మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ యూనియన్, ఆసుపత్రి స్వీపర్స్ యూనియన్, ఆశా వర్కర్స్ యూనియన్, ట్రాన్స్ఫర్స్ సంఘం, చేనేత కార్మిక సంఘం, రైతు సంఘం, SFI, PDSU విద్యార్థి సంఘాలు దాదాపు 10 సంఘాల చొప్పున పాల్గొని 1000 మంది దాకా ఈ ధర్మవరం ప్రాంతాన్ని కదం తొక్కుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు, చట్టాలకు వ్యతిరేకంగా నినదిస్తూ కదం తొక్కాయి. లేబర్ కోడ్స్ను తిప్పికొడదాం, దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేద్దాం. మన దేశంలో 21/11/2025న లేబర్ కోడ్స్ దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. దేశంలో ఒక్క కేరళ రాష్ట్రం ఒక్కటే లేబర్ కోడ్స్ను అమలుకు నిరాకరించింది. ఈ లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా పోరాడాలని అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు, సంయుక్త కిసాన్ మోర్చా, దాదాపు 520 సంఘాలు కలిసి 2026 ఫిబ్రవరి 12న సమ్మెకు పిలుపునిచ్చాయి. ఆ పిలుపులో భాగంగానే శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో CITU ఆధ్వర్యంలో జరిగిన గొప్ప ర్యాలీ. ఈ ర్యాలీ ధర్మవరం CPM ఆఫీసు నుండి ఉదయం 10 గంటలకు బయలుదేరి కళాజ్యోతి సర్కిల్ మీదుగా కొత్త బస్టాండు, ఇటు గాంధీనగర్, NTR సర్కిల్, అంజుమన్ సర్కిల్, ప్రభుత్వ ఆసుపత్రి, కోటా స్కూల్ వరకు కొనసాగి దాదాపు 4 గంటల పాటు సాగినటువంటి ఈ ర్యాలీ ఇక్కడ జరిగిన బహిరంగ సభలో CPM నాయకులు జంగాలపల్లి పెద్దన్న మాట్లాడుతూ అదేవిధంగా ఈ సమ్మెలో పాల్గొన్నటువంటి వివిధ ప్రజా సంఘాల నాయకులకు సోదరులందరికీ కూడా CITU, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో మీకు ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడే మన వాళ్ళు పైకి పిలుస్తానే మాట్లాడమంటే ఏది మాట్లాడతారన్నా టైం అయిపోయిందని చెప్పి కూడా మన తెలుగు సరస్వతి అక్క చెప్తా ఉంది. ఇవాళ ప్రధానంగా కేంద్రంలో BJP ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటికి 11 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ దేశ
యొక్క సమ్మె దాదాపు ఏ ప్రభుత్వాల్లో కూడా ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు చేయనటువంటి పరిస్థితులలో ఇవాళ ఈ 9వ దేశ సార్వత్రిక సమ్మె కార్యక్రమం మనమేమో ఊరికే చేయడంలే. ఈరోజు రోడ్డంతా చూస్తూ ఉన్నారు, అధికారులు చూస్తూ ఉన్నారు, ప్రజాప్రతినిధులు చూస్తూ ఉన్నారు. ఇవాళ అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మున్సిపాలిటీ వర్కర్లు, ఆటో యూనియన్ నాయకులు, ఇతర సంఘాల నాయకులంతా కూడా రోడ్డు మీదకి వచ్చింటే వీళ్ళంతా ఎందుకు వచ్చారో అనే ఒక ఆలోచనలో మన ధర్మారం పట్టణ ప్రజలు కూడా ఉన్నారు. ఇవాళ మనం అడుగుతా ఉన్నాం, గత ఎన్నికలలో చెప్పారు మన ధర్మారం ప్రాంతంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే గారు గెలిచారు, మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మన ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులందరికీ కూడా గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పారు. అదేవిధంగా కార్మికులందరికీ కూడా కనీస వేతనం ఇస్తామని చెప్పారు. కానీ మనం అడగడం కాదు, కనీస వేతనము సుప్రీంకోర్టు 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దాన్ని అమలు చేయడాక ఈ కేంద్ర ప్రభుత్వం ఇవాళ కాలాపం చేస్తుంది. కులాలు మతాల పేరుతో ఇవాళ దేశాన్ని పరిపాలించాలని ఒక ఆలోచన విధానంతో ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి ఒకటే, ఈరోజు దేశవ్యాప్తంగా కూడా దాదాపు 1.2 కోట్ల మంది కాదు 25 కోట్ల మంది కార్మికులంతా కూడా రోడ్డు పైకి వచ్చారు. ఇవాళ ఇప్పటికే నరేంద్ర మోడీ గారికి హెచ్చరిక పోయించాలి, కార్మికులంతా రోడ్డు పైకి పోయారు. మళ్ళీ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కూడా మన చుట్టూ లాగే పరిస్తుందనే ఒక ఆలోచనతో కూడా నరేంద్ర మోడీ గారికి ఇప్పుడే సంకేతాలు పోయాయి. రైతులు గతంలో చూసాం, ఢిల్లీ చుట్టుపక్కల దాదాపు 375 రోజులు అంటే సంవత్సరం పైబడి ఆందోళన కార్యక్రమాలు చేస్తే రైతులు తెచ్చినటువంటి చట్టాలను వెనక్కి తీసుకున్నారు. ఇవాళ మేము కోరుతా ఉన్నాం, మనకి లేబర్ కోడ్స్ 24 చట్టాలను తీసుకొని వచ్చింది. 29 చట్టాలు ఉన్నటువంటి దాన్ని 4 చట్టాలు కుదించి తీసుకొని వచ్చింది. ఆ 4 చట్టాలలో మనం స్వతంత్రంగా ఇట్లా పోరాటాలు అడిగేది లేదు, సంఘాలు పెట్టుకోవడానికి లేదు, మనం ఉద్యమాలు చేసేది లేదు, ప్రభుత్వాన్ని అధికారులను అడిగేదానికి హక్కు లేదు. ఇవన్నీ కూడా ఈ 4 చట్టాల్లో గుర్తించడం జరిగింది. ఇవాళ ఇవే కాదు, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాల, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు. ఉద్యోగ భద్రత కల్పించడం గతంలో మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కూడా యువజనం పేరుతో ఒక రెడ్ బుక్ సెలెక్ట్ చేసి ఈ రెడ్ బుక్ లో ఉన్నటువంటివి అమలు చేస్తామని చెప్పారు. కానీ ఏమీ కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళ ముగ్గురు కూడా కుమ్మక్కై ఆంధ్ర రాష్ట్రంలో జీవిస్తున్నటువంటి ప్రజలను, అదేవిధంగా కార్మికులను, ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను అందరినీ ఇబ్బంది పెట్టే పద్ధతుల్లో ఇక్కడే కార్మికులే సపోర్ట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. అక్కడ కేంద్రంలో పోతానే పార్లమెంట్లో ఏ తీర్మానం చేయండి, వాటన్నిటికీ కూడా బీజేపీకి సపోర్టెడ్గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓట్లు వేస్తారున్నారు. అందుకని చెప్పి ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఉపాధి హామీ పథకం చాలా అవసరమైనటువంటిది. దీన్ని జీరాంజీ పేరుతో మార్చారు. ఆ మార్చిన దాన్ని వెనక్కి తీసుకొని మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి మీ అందరికీ కూడా పేరు పేరున ఎక్కువగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో భాగంగా మన ధర్మవరంలో ఈరోజు ఈ సమ్మెలో పాల్గొన్నటువంటి
ధర్మవరం ప్రాజెక్ట్ అంగన్వాడీ నాయకులకి కార్యకర్తలకి, అదేవిధంగా ఆశా వర్కర్స్ నాయకులకి కార్యకర్తలకి, అదేవిధంగా బత్తలపల్లి మండలం అంగన్వాడీ ప్రాజెక్ట్ మరియు ఆశా కార్యకర్తలకి, అదేవిధంగా మున్సిపల్ కార్మిక సంఘం నాయకులకి కార్మికులకి, టీకేపల్లి రామగిరి మండలం నుండి వచ్చి నిరంతరం మీ మార్పును కోరుతూ మీ సేవలో పయనం న్యూస్ ఛానల్.